క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఆర్థిక సర్దుబాటు చేసుకుంటోంది. వెలిగొండ ఆర్ఆర్కు దశల వారీగా నిధులు విడుదల చేస్తూనే ఇతర ప్రాధాన్యాంశాలను విస్మరించట్లేదు. నిధుల సర్దుబాటుకు సర్కారు చేసుకుంటున్న సమన్వయంపై మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. చంద్రబాబు ఇవాళ వెలిగొండ నిర్వాసితులకు మూడో దశ పరిహారం కింద 250 కోట్ల రూపాయలు అందజేశారు. దీంతో దాదాపు 85% వరకు కూడా వెలిగొండ నిర్వాసితులకు పరిహారం అందజేసినట్లయింది. మొత్తం 100% పరిహారం అందజేసిన తర్వాతే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో అందుకు తగ్గట్లుగా వేగంగా కూడా కసరత్తు చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల్లోనే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజుల్లోనే వెలిగొండ బాధితులకు ఒక దశ పరిహారం ఇచ్చిన వారం రోజులు కూడా కాకముందే మరో మూడో దశ పరిహారం అనేది చెల్లించడం జరిగింది. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు 760 కోట్ల వరకు కూడా వెలిగొండ నిర్వాసితులకు పరిహారం అనేది అందజేశారు. మరో 140 కోట్ల రూపాయల వరకు కూడా వారికి పరిహారం అందజేస్తే మొత్తం 100% కూడా వారికి పరిహారం చెల్లించినట్టు అవుతుంది. అలాగే వచ్చిన 2 ఏళ్లలో కూడా కుటుంబ ప్రభుత్వం ఈ వెలిగొండ ప్రాజెక్టు కోసం దాదాపు 2200 కోట్ల వరకు కూడా ఈ పూర్తి చేసేందుకు నిధులు అనేది మంజూరు చేసి ఖర్చు చేయడం కూడా జరిగింది. అందుకు తగ్గట్లు కూడా ప్రాజెక్టు పనులన్నింటినీ పూర్తి చేసి ఈ నెల 31వ తేదీనే దాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు కూడా సిద్ధమైంది. ఇక అటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మాత్రం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఏదైతే తొలిదశ కింద అనకాపల్లి వరకు కూడా నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుంది. ఆగస్టు నెలలోనే దానికి సంబంధించిన పనులు పూర్తి చేసి నీరు ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొద్ది రోజులు మాత్రం దాన్ని వాయిదా వేశారు. అయితే అనుకున్న లక్ష్యానికి తగ్గట్లుగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం లేకుండా కొన్ని రోజులు అటు ఇటు అయినప్పటికీ కూడా ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర వరకు కూడా అనకాపల్లి వరకు కూడా తొలిదశ నీటిని తరలించే ప్రక్రియను మాత్రం ప్రభుత్వం వేగవంతం చేస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా దాదాపు సెప్టెంబర్ మొదటి వారం లేదా 2వ వారంలో కూడా దీనికి సంబంధించిన ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేసి ఇవ్వాలని చూస్తుంది. ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో దానికి కూడా దాదాపు 1900 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది. ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేయడం ద్వారా ముఖ్యంగా ఉత్తరాంధ్రకు తాగునీటి కష్టాలతో పాటు అటు విశాఖ పారిశ్రామిక అవసరాలు కూడా తీర్చవచ్చు అన్నది ప్రభుత్వం అంచనా. ప్రధానంగా చూస్తే విశాఖ పారిశ్రామిక అవసరాలు చూస్తే విశాఖ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయో వాటికి సంబంధించి చాలా విమర్శలు అనేవి కూడా వస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏదైతే డేటా సెంటర్లు అనేవి ఉన్నాయో ఆ డేటా సెంటర్లకు సంబంధించి కూడా అధిక నీరు అవసరమవుతుందని చెప్పి ఒక ఆరోపణలు అనేవి వస్తున్నాయి. దీనికి కూడా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా సరైన సమాధానం ఇవ్వాలని చెప్పి భావిస్తుంది. ఏదైతే డేటా సెంటర్లకు అందరూ ఊహించినట్లుగా అందరూ చెప్తున్నట్లు ఆరోపిస్తున్నట్లుగా కూడా ఎక్కువ మొత్తంలో నీటి అవసరం లేదనేది ప్రభుత్వం స్పష్టిస్తుంది. కేవలం 3.5 TMCల నీరిస్తే మాత్రం ఈ డేటా సెంటర్లకు ఇతర పారిశ్రామిక అవసరాలకు కూడా సరిపోతుందన్నది ప్రభుత్వం అంచనా. దీనికి సంబంధించి అసెంబ్లీ వేదికగా కూడా ప్రభుత్వం వారికి స్పష్టమైన సమాధానం కూడా ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఇంకోటి రాయలసీమ విషయానికి వస్తే మాత్రం అటు రాయలసీమ హార్టికల్చర్ హబ్ను కూడా సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించాలని శంకుస్థాపన చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందులో ప్రభుత్వం దాదాపు 30,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వరకు సమీకరించి నిధులు పెట్టుబడులు పెట్టడం, మరో 10,000 కోట్ల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. తద్వారా 40,000 కోట్ల రూపాయలు కనుక పెట్టుబడుల రూపాయన ప్రభుత్వం కనుక ప్రోత్సాహమిస్తే మరో 60,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఈ పరిశ్రమల నుంచి ఆర్జించవచ్చని చెప్పి ఆశిస్తుంది. తద్వారా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ అనేది ఒక గేమ్ చేంజర్ కానుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తంగా చూస్తే నెల ప్రారంభంలోనే అటు పింఛన్లకు సంబంధించి ఇతరత్ర సూపర్ 6 హామీలకు సంబంధించి కూడా ఎలాంటి జాప్యం లేకుండా నిధులు అనేది ప్రభుత్వం ఖర్చు మంజూరు చేస్తూనే ఉంది. ఏదైతే ఒక పింఛన్లకే నెల ప్రారంభంలోనే దాదాపు 2,700 కోట్ల వరకు కూడా పింఛన్లకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద ప్రభుత్వం అందించాల్సి వస్తుంది. అటు ఇచ్చిన హామీల ప్రకారం అటు సంక్షేమ పథకాలకి ఎక్కడ జాప్యం చేయకుండా కోత విధించకుండా వాటిని కంటిన్యూ చేస్తూనే ఇటు ఇతరత్ర ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రానికి అటు ఆర్థిక సమతుల్యం పాటించాలన్నది ప్రభుత్వం ప్రణాళికగా రూపొందించుకుంది. ఇందులో భాగంగా అటు ఖర్చులు తగ్గించుకోవటం, అటు ఏ సాంకేతికత ద్వారా GST వసూళ్లు ఇతరత్ర వసూళ్లు పెంచడం, అలాగే ఆర్థిక సమతుల్యం పాటించడం వంటి కేంద్రంతో సఖ్యతతో కూడా ఏదైతే కేంద్ర నిధులు ఉన్నాయో వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం, అలాగే రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ అటు వాటి ద్వారా ఆదాయం రాబట్టడం ఈ ప్రధాన అంశాలుగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని వాటికి తగ్గట్లుగా కూడా కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తుంది. దీంతో ఏదైతే విభజన గాయాలు ఆ తర్వాత జరిగిన 5 ఏళ్ల విధ్వంస కారణాలు
వీటన్నిటిని తట్టుకుని ఇప్పటికీ కూడా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ సంక్షేమ పథకాలకు లోటు లేకుండా అటు ప్రాజెక్టులకు నిధులు రద్దు చేస్తూనే ఇతర పెట్టుబడులను రాబట్టు కూడా ముందుకు వెళ్లేందుకు ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.